40,000 పైచిలుకు న్యాయవాదులు తమ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తన విధి నిర్వహణలో భాగంగా వృత్తి ధర్మంగా చాలామంది లిటిగెంట్స్ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు, క్లయింట్ల వైపు నుంచి అన్ని కోర్టులలో రకరకాల కేసులు, ప్రాపర్టీ లిటిగేషన్ కేసెస్, రికవరీ ఆఫ్ మనీకి సంబంధించినటువంటి కేసెస్, తర్వాత పోలీసుల యొక్క బాధితులు వస్తే వాళ్ళ వైపు నుంచి కేసులు, లేదు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రిలేటివ్స్, వాళ్ళందరికి సంబంధించినటువంటి ఇష్యూస్లలో కేసులు వేయటం, క్లయింట్ల వైపున కొట్లాడటం అనేటువంటి జరుగుతాం. ఈ క్రమంలో అపోనెంట్స్, కేసులు వేస్తున్నటువంటి న్యాయవాదుల యొక్క అపోనెంట్స్, ప్రతివాదులు, క్లయింట్లు, వాళ్ళ క్లయింట్లకు సంబంధించినటువంటి ప్రతివాదులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కేసులు వేయవద్దు అని కొంతమంది అడ్వకేట్లను బెదిరిస్తారు. కేసులు వేసిన కేసులు విత్డ్రా చేసుకోమని బెదిరిస్తుంటారు. లేదు, ధైర్యంగా అడ్వకేట్లు ఏ రకంగా భయపడకుండా కేసులు నడిపితే ప్రతివాదులకు సంబంధించినటువంటి క్లయింట్లు, ఫాలోవర్స్ అందరూ కూడా చాలామంది అడ్వకేట్ల మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, కొంతమందిని చంపటం, ఈ రకంగా న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా కొంతమంది గట్టు వామనరావు, గట్టు నాగమణి అనేటటువంటి ఒక ఇద్దరు న్యాయవాదులు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయటం, అక్కడున్నటువంటి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులు కట్టడం వల్ల జీర్ణించుకోలేనటువంటి గత ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు న్యాయవాదుల్ని నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి పరిస్థితి కనపడింది. కరీంనగర్లో మల్లారెడ్డిని చంపిర్రు, వరంగల్లో ఇంకొక న్యాయవాదిని చంపిర్రు, ఇబ్రాహీంపట్నంలో ఒక ఇజ్రాయెల్ అనేటువంటి వ్యక్తిని చంపిర్రు, నల్లగొండలో విజయ్ రెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్ని చంపిర్రు. చాలామంది న్యాయవాదుల మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం చేస్తారు. ఇంకా భయపెట్టడం కోసం వాళ్ళ మీద పోలీసులను మేనేజ్ చేసి తప్పుడు కేసులు కడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఇంకా కొంతమంది అపోనెంట్లు వచ్చేసి బార్ కౌన్సిల్లో న్యాయవాదుల మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. అడ్వకేట్ యాక్ట్ ఏంది? అడ్వకేట్ ఎవరన్నా క్లయింట్ ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటే క్లయింట్కు న్యాయం చేయకపోతే క్లయింట్లు అడ్వకేట్ల మీద కంప్లైంట్లు ఇవ్వాలి. కానీ ప్రతివాదికి సంబంధించినటువంటి ప్రతివాదులు వచ్చి బార్ కౌన్సిల్లో కంప్లైంట్లు ఇస్తారు. వాటిని నమోదు చేయటం, పోలీసులు అరెస్ట్ చేయటం, న్యాయవాదులను పిలిచి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, బార్ కౌన్సిల్లో తప్పుడు కంప్లైంట్లు వేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఒక్క న్యాయవాదుల ప్రతినిధిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ జస్టిస్ గారికి గతంలో అనేక సార్లు మేము రిప్రజెంటేషన్లు ఇవ్వటం అనేది జరిగింది. ఏమని? వీటన్నిటికి పరిష్కారం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలని, వెంటనే అమలు చేయాలని, అడ్వకేట్ల మీద జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలని వీటన్నిటిని కూడా అరికట్టాలని, న్యాయవాదులు ధైర్యంగా వాళ్ళ యొక్క లిటిగెంట్స్ వైపు నుంచి కేసులు చేయగలిగేటటువంటి ఒక పరిస్థితి లేకుండా పోయింది. వాటన్నిటిని నిర్మూలించాలంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు వారికి రిప్రజెంటేషన్స్ చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్రంలో అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో కూడా చెప్పడం అనేది జరిగింది. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తామని వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో చెప్పడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దగ్గర 1.5 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ న్యాయవాదులను రక్షించడానికి కావాల్సినటువంటి
న్యాయవాదుల రక్షణ చట్టం అనేది తీసుకురావటంలో వెనకబడుతుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి. రూపాయి ఖర్చు లేకుండా చట్టం చేయగలిగేటటువంటి ఒక అవకాశం, న్యాయవాదులను రక్షించేటటువంటి ఒక అవకాశం ప్రభుత్వానికి ఉంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారిని నేను ప్రత్యేకంగా ఒక న్యాయవాదుల ప్రతినిధిగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అర్జెంటుగా రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి. న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యల్ని హత్యల్ని నిర్మూలించడానికి, న్యాయవాదులు రక్షించడానికి కావాల్సిన చట్టాన్ని ఇమ్మీడియట్గా రాష్ట్రంలో చట్టం చేయాలి. చేసినటువంటి చట్టాన్ని వెంటనే అమలు పరచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.